రథం దగ్ధంపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న రాములోరి ఆలయ రథానికి నిప్పు పెట్టారని ఆయన అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్ చెప్పండి. ప్రశాంత్, అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఆనక హాల్లో ఈ నెల 23న అంటే మొన్న ఈ రాములవారి ఆలయ రథానికి ఊరేగింపు చేసే రథానికి నిప్పు పెట్టడం జరిగింది. దాని మీద సీఎం చంద్రబాబు దగ్గర నుంచి అందరూ స్పందించారు. వెంటనే జిల్లా ఎస్పీని, కలెక్టర్ను ఆ గ్రామానికి, ఆనకల్ గ్రామానికి పంపించి తక్షణమే విచారణ చేసి 24 గంటల్లో నిందితులు ఎవరో బయటికి తీసుకురావాలని చెప్పి సీఎం ఆదేశాలతో మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఇది అంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం దీన్ని తీవ్రంగా తీసుకుంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 2022 సంవత్సరంలో ఎర్రిస్వామిరెడ్డి అని ఆ గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు అంటే ఇద్దరు అన్నదమ్ములు సొంత ఖర్చుతో 20 లక్షల రూపాయలు వెచ్చించి ఆ రథాన్ని తయారు చేయించారు. అయితే ఈ ఎర్రిస్వామిరెడ్డి సోదరులో ఒక సోదరుడు మాత్రము గ్రామంలో చందాలు వసూలు చేసి ఈ రథాన్ని చేయించాలా అని పట్టుబడితే ఇంకొక ఆయన అంటే ఎర్రిస్వామిరెడ్డి మాత్రము చందాలు ఏమీ లేకుండా మన సొంత డబ్బులతో పెట్టి చేయిద్దామని చెప్పి చేయించారు. ఈ విషయంలో ఇద్దరు సోదరుల మధ్యన వివాదం నడుస్తా ఉంది. 20 లక్షలు వెచ్చించావు మన ఇంటి నుంచి అని చెప్పి వివాదం నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్రెడ్డి ఆ యువకుడు అంటే తండ్రి చిన్నాన్న ఇద్దరు గొడవ పడుతున్న విషయాన్ని, ఈ విషయంలో రోజు గొడవ పడుతుండడం ఇది తీవ్రంగా అవుతున్నదాన్ని గమనించిన ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి మొన్న రాత్రి 23వ తేదీ రాత్రి పెట్రోల్ పోసి దీనికి నిప్పు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఈశ్వర్ రెడ్డి అనే ఆ యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో రిమాండ్ కు పంపిస్తున్నారు. అయితే ఈ కోణము అంటే ఇది ఒక కుటుంబానికి ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారమా లేదంటే ఇంకా అంటే ఈ ఈశ్వర్ రెడ్డి అనే వీళ్ళు మాత్రము ఈ కుటుంబం మాత్రము వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ దీంట్లో రాజకీయ కోణం ఏమీ లేదు అని జిల్లా ఎస్పీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి చెప్పారు. నిందితుడు ఈశ్వర్ రెడ్డిని కూడా మరి కాసేపట్లో రిమాండ్ కు తరలిస్తున్నట్టు చెప్పారు. ప్రసాద్, అయితే లక్ష్మీప్రసాద్, ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు ఎస్పీ తెలియజేశారు. అయితే ఈశ్వర్ రెడ్డితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా అదుపులోకి తీసుకున్నారా? అదే దీన్ని అంటే రాజకీయ కోణం ఏదన్నా ఉందా అన్న విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండోది ఈశ్వర్ రెడ్డిని ఎవరన్నా ఈ రథం తగలబెట్టడానికి, రథానికి నిప్పు పెట్టడానికి ఏదన్నా ఎవరన్నా అతన్ని ప్రోత్సహించారా ఏంటి అన్న కోణాలలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ప్రశాంత్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.